పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఈ విధంగా యజ్ఞాలు చేసి మీరు ఆ దేవతలను తృప్తిపరచుడు. అంటే ఇప్పుడు ఎవరి కోసం చేస్తున్నాము? దేవతలని తృప్తిపరచటము అంటే చూడండి, ఇప్పుడు మనము ఏదైనా ఆ దేవతలకు మనం సమర్పిస్తే తిరిగి వాళ్ళు మనకి ఇస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు మనం ఇందాక అనుకున్నాము, వర్షమే అనుకున్నాము. ఇప్పుడు వాయుదేవుడి కానీ అగ్నిదేవుడి కానీ సమర్పిస్తున్నారు, అది మేఘాలు ఏర్పడుతున్నాయి, వర్ష రూపంగా మళ్ళీ వస్తుంది. అంటే తిరిగి మళ్ళా మనకి ఇస్తున్నారు. అలాగే మనం ఆ దేవతలను తృప్తిపరిస్తే ఆ దేవతలు కూడా తిరిగి మనకి ఇస్తున్నారు. ఇలాగే ఈ విధంగా పరస్పరము సంతృప్తి పరుచుకో. మనం ఏంటి ఒకరికొకరు దేవతలకు మనం ఇస్తున్నాం, వాళ్ళు తిరిగి మళ్ళీ మనకి. ఇప్పుడు అదే మనకి దీన్ని పట్టుకొనే మీరు శ్రేయస్సును పొందగలరా అంటే ఇప్పుడు దీన్ని పట్టుకొనే మనము ఈ దేవుళ్ళని నానా రకాలుగా చేసి మొక్కులు మొక్కేసేసి ఇష్టం వచ్చినట్టు ఇచ్చి మనం ఏందో ఒక నిజంగా అనకూడదు, కానీ ఆ లంచము తీసుకునే పరిస్థితి లాగా దేవుడికి ఏదో లంచం ఇచ్చి కోరికలు కోరుకునే పరిస్థితికి మనం ఈవేళ తీసుకొచ్చాం. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఓ ముడుపు కడుతున్నాం, ఓ మొక్క అంటున్నాము, నేను ఇచ్చాను కదా, నాకు ఈ కోరిక తీరితే నీకు ఇది ఇస్తాను. నాకు ఇప్పుడు ఏదో వ్యాపారం మొదలెట్టాను, ₹1 కోటి అందులో పెట్టాను, నాకు 4 కోట్లు వస్తే అందులో ఓ 10 లక్షలు నీకు ఇస్తా, లేదంటే ఓ గుడి కట్టిస్తా. ఇది వ్యాపారం అయిపోయింది మనకి. ఈ వ్యాపారంలాగా దేవుడిని కూడా మనం చేసేసాం. నిజానికి అట్లాంటి వ్యాపారం అవసరమా? ప్రకృతికి సంబంధించి నిన్నేం అడుగుతుంది భూమి? నిన్నేం అడుగుతుంది? తిరిగి ఇమ్మనమని. నీకెంత ఇస్తోంది భూమి? నీరు నీకెంత ఇస్తోంది? తిరిగి నిన్నేం అడుగుతుంది ఇమ్మనమని. గాలి నీకెంత ఇస్తోంది? నీ ప్రాణశక్తి, ప్రాణాధారం, ప్రాణవాయువు నీకు. మరి నువ్వు తిరిగి నిన్నేమన్నా అడుగుతుందా నాకు ఇవ్వనని? అగ్ని మరి నీకు సహాయపడుతుంది, నిన్ను అడుగుతుందా తిరిగి ఇమ్మనమని? పంచభూతాలు మనకి ఇన్ని రకాలుగా ఇస్తూ మనల్ని వృద్ధి చెందిపిస్తూ మన తిరిగి మన నుంచి ఏం ఆశించట్లేదే. మరి ఈ దేవతలు ఆశించారని ఎందుకు చెబుతున్నాడు? ఇక్కడ దేవతలు ఆశించారని ఎందుకు చెప్తున్నాడు? ఇక్కడ దేవతలు అంటే ఎక్కడో వేరే కాదండి, మనకు ఒక కృతజ్ఞతా భావము. మనకి ఎవరైతే ఇప్పుడు చెట్లు, మనం గాలి నీరు అనుకుంటున్నాము. గాలి ఉండాలి అంటే మనం చెట్లు నరకకుండా ఉండాలి, అదే నువ్వు ఇచ్చేది. అడవులను పాడు చేయకుండా ఉండాలి. నీరు మనకి ఎల్లప్పుడూ ఉండాలంటే నదులు బాగుండాలి. మరి నదులన్నీ తవ్వేసేసి ఇసుకలు తీసేసి నదుల్లో నీళ్ళు ఎండిపోయే పరిస్థితి తీసుకొస్తే మనకి ఎట్లా నువ్వు ప్రకృతిని ఆరాధించినట్టు? ప్రకృతిని ఆరాధించడమే చేయవలసింది. ఇక్కడ దేవుళ్ళు అంటే వాళ్ళని కాపాడితే వాళ్ళు తిరిగి నీకు ఇస్తారు. ఇది అర్థం చేసుకోవాలి. అంతేగాని కేవలం మనం దేవుళ్ళు అనేటప్పటికి ఎక్కడో వాళ్ళు ఉన్న వాళ్ళకి మనం పెట్టే నైవేద్యాలు, మనం పెట్టే పాయసాలు, లేకపోతే నువ్వు కొబ్బరికాయ తీసుకెళ్తున్నావా, అరటిపొడి తీసుకెళ్తున్నావా దేవుడికి అని, ఇవన్నీ పిచ్చి మాటలు. మామూలుగా ఇంకా ఏమంటారు, అక్షరాలు నేర్చుకునే కంటే కూడా బిలో స్టాండర్డ్ అయినా అనమాట. అవి కాదు మనకు తెలుసు. అంతే కృతజ్ఞత అంతే. ఈ దేహం వచ్చింది, పంచభూతాలు ఈ పంచభూతాలను మనం కూడా నలుగురికి ఉపయోగపడాలి, సహాయం పడాలి, నీటిని నీరులాగానే జాగ్రత్తగా వాడుకోవాలి, అది ఉండాలి. అంతే, వృధా చేయొద్దు అని మనకు రోజు చెప్పేయే. కానీ మనిషి ఎట్లా అయిపోతున్నాడు. అందుకని ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు, మరియు ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహింతురు. నిస్వార్థ భావముతో మీరు పరస్పరము సంతృప్తి పొరుగున శ్రేయస్సు. ఇప్పుడు చూడండి, ఈ మాట చెప్పాడు. ముందేమో దేవతలు అన్నాడు, మనకు అర్థం కావడానికి నిస్వార్థ భావముతో. ఇప్పుడు నేనన్నానే, నిప్పు నీకు ఏ స్వార్థంతో నీకు సహాయపడుతుంది, నీరు ఏ స్వార్థంతో నీకు సహాయపడుతుంది, అదే విధంగా నువ్వు నిస్వార్థంగా వాటిని అన్నిటిని కూడా రక్షించడానికి మన వంతు మన ప్రయత్నం చేయాలి. అలాగే తోటి వాళ్ళకి కూడా సహాయపడాలి అని చెప్తున్నారు. కాబట్టి ఈ శ్రేయస్సుని మనము పొందగలము. హరి ఓం.